కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. చాలా కాషియస్గా ఉంటారు. ఏ స్టెప్ తీసుకున్నా, ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, అమ్మో ఇది మాట్లాడదాం, ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడితే ఏదో అయిపోతుంది, లేకపోతే ఇక్కడికి వెళ్తే ఇంకేదో జరిగిపోతుంది, అలా గ్లేర్ నా మీద ఉంది. సో లెట్ మీ బి కాషియస్. ఇంగ్లీష్లో సామెత ఉందండి, నేను పాటించే సామెత, వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూస్ దేర్ ప్రాబ్లమ్ నాట్ యువర్స్ అని. సో వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. అసలు ఎఫెక్ట్ అవ్వరా మీరు? ఈవెన్ నాట్ ఈవెన్ ద ఫస్ట్ టైం వెన్ యూ హర్డ్, మొట్టమొదటిసారి మీ మీద వచ్చిన రూమర్స్? అస్సలు నేను ఇరిటేట్ అయ్యేది ఎక్కడంటే, నాతో పాటు వేరే వాళ్ళని లాగుతారండి. ఇప్పుడు ఇది నా వ్యక్తిత్వం, నా గురించి ఏమన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే ఆ మనిషి గురించి అసలు పట్టించుకోను కాబట్టి, ఎవరు రాసేవాడి గురించి అసలు పట్టించుకోను కాబట్టి నా థాట్ ప్రాసెస్లో కూడా రాదు. కానీ వేరే వాళ్ళని లాగి ఇప్పుడు ఆ తప్పుని వాళ్ళు రియాక్ట్ అవ్వగానే వాళ్ళ ఫ్యామిలీ రియాక్ట్ అవ్వదు, సంథింగ్ విల్ బీ దేర్. సో అంటే ఆ కాన్షియస్ మైండ్ వల్ల ఇరిటేట్ అవుతుంది తప్పితే నా గురించి అవుతున్నాను నేను అసలు. ఇప్పుడు ఐ నో వాట్ ద ట్రూత్ ఇస్, హూ కేర్స్. సో ఈ హుకప్స్ ఏవైతే వస్తాయో మీ హీరోయిన్స్తోని, అండ్ కొంతమందితో మీరు అసలు నటించలేదు కూడా, వాళ్ళతో కూడా వచ్చేస్తాయి మీకు. శ్రియా, త్రిష, ఇలా పేరు కూడా. అండ్ త్రిష హాస్ బీన్ యువర్ ఐ థింక్ నేబర్ కదా చెన్నైలో, అదే వీధిలో ఉన్నాడు ఫస్ట్ 3వ క్లాస్ నుంచి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు I grew up in a school called HPS and it's a co-ed school. Now there are very few people who grew up like me, I'm assuming. సో అంటే ఇప్పుడు అండ్ సినిమాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా తక్కువ మంది బయటికి వెళ్తారు, అసలు బయటికి వెళ్ళరు. ఏం చేస్తారు ఇంట్లో నాకు తెలియదు కానీ, బట్ బయటికి వెళ్ళరు. అంటే ఓ రెస్టారెంట్ కానీ ఇట్లు కానీ. ఇప్పుడు నేను ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు షూటింగ్ లేకపోతే నేను మా అమ్మ అంటూ ఉంటుంది, నీకు డే నైట్ షూటింగ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది మా మదర్, ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని ఉంటాను. అంటే షూటింగ్ చేసి ఇంటికి వచ్చేస్తాను కాబట్టి, అండ్ నైట్ షూటింగ్ చేస్తే ఇంకా హ్యాపీ, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను. So I'm like one of those kids, and it's best when you keep them in school. So, and I have a social life which is far bigger than anybody else. See, I have very, very close friends in Hyderabad, I have very close friends in Bombay, I have very close friends in Chennai, I have very close friends in Bangalore. And all of them are people who I grew up with in life, and I continue to stay in touch. And now being an actor and also being in the social life is very rare. So you get to see only me, you can't see any. But where all రాయాలి కనిపించాలి కదా, మీరే కనిపిస్తుంటారు, వినిపిస్తుంటారు, అందుకని కనిపించాడు కదా అట్లీస్ట్. బట్ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో కూడా శ్రియా అండ్ త్రిష కేటగారికల్గా చెప్పారు దట్ రానా ఈజ్ వన్ ఆఫ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అంటే మా ఇద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్షిప్ కూడా ఉంది. అంటే వాళ్ళకి కూడా అలానే ఉంటుంది అండి, మిగతా వాళ్ళు ఎవరు బయటకు రారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళంటే ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నేను ఉన్నాను. బట్ దేర్ ఆల్ దేర్ మై వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఈవెన్ టిల్ టుడే, అండ్ దే విల్ కంటిన్యూ టు బి. అండ్ అనదర్ థింగ్ రానా అబౌట్ మీ తాతగారితో మీరు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు తాతగారికి. మీకు ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ టైమ్స్ ఆఫ్ తెలుగు సినిమా నేను అనుకోవడం. అండ్ తాతగారితో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఇమోషనల్గా. అంటే ఒకటి మోస్ట్ మెమరబుల్ అంటే ఇప్పుడు నా ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆన్ టు మై ఎంటైర్ లైఫ్, ఇట్స్ 30 years of my life, he is there in every moment, and it's not that there is not a time that he was not there in my life, whether it's in school, whether it's in film, whether it's this. అంటే ఎప్పుడు ఆయన అంటే, అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ నో టుడే ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. ఎవ్రీ లిటిల్ థింగ్, అంటే ఇప్పుడు సినిమాల గురించి అర్థం చేసుకున్నా, లైఫ్ గురించి అర్థం చేసుకున్నా, ఎనీథింగ్ ఇట్స్ ఆల్వేస్ హిస్ సపోర్ట్ దట్స్ దేర్. సీ, అండ్ ఆల్సో డోంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఈస్ గాన్, బికాస్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఇస్ స్టిల్ వాట్ హీ వాజ్ బిల్ట్ ఫర్ అస్ అండ్ గివెన్ అస్. బట్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా విచ్ యు షేర్డ్ విత్ హిమ్? లైక్ ఒకటి, ఐ కెన్ కీప్ ఆన్ టెల్లింగ్ మెనీ అండ్ అంటే నాకు ఎవ్రీ కాంటెక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ లైక్ పలానాది. అండ్ సీ ఈజ్ అ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఈజ్ నాట్ ఇప్పుడు మేము ఆయన వస్తే టకాలని రూమ్లో నుంచొని అలాంటి అవన్నీ ఎప్పుడు ఉండేవి కాదండి. ఆయన వస్తే మేము అందులో. సో దే వాజ్ అండ్ సి వి ఆల్వేస్ లివ్ టుగెదర్. సి వి లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్ టిల్ హిస్ లాస్ట్ డేస్. ఐ విల్ లివ్ విత్ హిమ్, అండ్ ఐ లివ్ విత్ మై గ్రాండ్ మదర్ టుడే అండ్ మై పేరెంట్స్. సో ఎప్పుడు మాకు ఇప్పుడు యూజువలీ గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పిల్లలు మనవాళ్ళు ఎక్కడ ఉంటారు. సో వాళ్ళకి కొద్ది మూమెంట్స్ ఉంటాయి, ఏదో కొన్నిసార్లు హాలిడేస్ ఇలాంటి, మేము రోజంతా ఆడుతూనే ఉంటాం. సో ఇప్పుడు దేర్ వాజ్ నథింగ్ లైక్ దట్ అండి ఫర్ అస్, అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఇంపార్టెంట్. లైక్ చాలామంది అంటారు, సి వి ఆల్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్, వి ఈట్ టుగెదర్ ఎవ్రీ డే. ఎవ్రీ సింగిల్ డే అండి, ఎవ్రీ సింగిల్ డే 1 o'clock వి ఈట్ టుగెదర్. ఇస్ నాట్, అండ్ ఆల్ ఆర్ టైమింగ్స్ రఫ్లీ ఆర్ ద సేమ్ అండి. ఇప్పుడు అందరూ సినిమాల్లో పనిచేస్తాం. ఇప్పుడు తాతగారు షూటింగ్కి వెళ్ళినా, నాన్న షూటింగ్కి వెళ్ళినా, నేను షూటింగ్కి వెళ్ళినా, రఫ్లీ 3 సెపరేట్ సినిమాలు చేసినా రఫ్గా షూటింగ్ ఒకే టైం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో లేచే టైం ఒకటే అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఒకటే అవుతుంది. వేరే షూటింగ్లు ఉంటే ఇంటికి రాము, అక్కడ లొకేషన్లో ఫోన్ చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అదే టైంకి వస్తాం. సో దేర్ ఇస్ ఆల్వేస్, అండ్ ఇంట్లో ఉంటే 1 o'clock ఆల్ ఆఫ్ us స్టూడియోలో పనిచేస్తాం. విల్ ఆల్వేస్ గో బ్యాక్ హోమ్ ఫర్ లంచ్. అండ్ సో
అండ్ వచ్చి ఇంటి నుంచి ఎక్కడ బయలుదేరుతాం ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి అందరం ముగ్గురు ఇక్కడే ఉంటాం. సో ఇట్స్ నాట్ నెవర్ బిన్ థింగ్ అండి, దట్స్ ద వే ఆఫ్ లైఫ్, దట్స్ ఆల్. నాగ చైతన్య మీ కజిన్ అండ్ చరణ్ మీ బెస్ట్ ఫ్రెండ్. సో ఇద్దరితో మీకు చాలా అనూహ్యమైన బంధం ఉంది. అంటే ఇద్దరు కలిసి పెరిగారు మీరు ముగ్గురు, ఒక్కొక్క స్థాయిలో. హీఈస్ పర్సనల్ మీ ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్. చరణ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరితో స్పెషల్ బాండింగ్ చెప్పండి, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంది ఇప్పుడు కూడా? పుట్టినప్పుడు నుంచి వాళ్ళు తెలిసినప్పటి నుంచి ఎలా ఉండదు, ఈరోజు అలానే ఉందండి. చైతన్య ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ సిబ్లింగ్ దట్ ఐ హ్యాడ్, బికాస్ ఈజ్ ఓల్డర్ దెన్ మై ఓన్ సిస్టర్ ఆల్సో. అండ్ చిన్నప్పుడు ఎక్కువ తను నాతో పెరగడం, అండ్ అంటే వీ హ్యాడ్ షేర్డ్ ద సేమ్ రూమ్, వీ షేర్డ్ ద సేమ్ ఆల్రెడీ, అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద గ్రోయింగ్ అప్ లైఫ్ వాజ్ టుగెదర్ అండ్ విత్ హిమ్. సో దేర్ ఇస్ if there's అంటే that's the is the to me is the only the first younger kid in the family after me. So na tarvata evarante it was him always, and everything in his life that he does is very very important to me, and his well being is extremely important to me. Yes. And we will always go out of the way to help each other if we ever need to. aa sandarbham ippudu raaledu, but that's the extreme close, and I can't even explain in words what that closeness is. With Charan, and obviously there again, like I say, when I go back to my childhood, everything in my childhood is him. It's whether until we were friends from what 5th or 6th grade, and until today we continue to be friends. So until there are a lot of mad things we grew, until technically we really grew up together, until from being young children to being grown up men. కానీ ఇద్దర్లో ఎవరు మోస్ట్ మిస్chievous అండ్ మోస్ట్ నోటోరియస్ అండ్ అంటే ఎక్కువ ఆన్ అ గుడ్ డే బ్యాడ్ డే మారుతూ ఉంటాయండి, ఏ రోజు ఎవరు. సో ఇట్స్ అ గుడ్ డే బ్యాడ్ డే సిచ్యువేషన్. జనరల్గా చూస్తే ఇద్దరిలోకి ఎవరు మోర్? ఇద్దరిలో చాలా సిమిలారిటీ ఉంటుందండి. అంటే రఫ్లీ ద సేమ్ పర్సన్. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఒకటితోనే ఒక మనిషితో పెరిగితే తెలియకుండా ఇద్దరు ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. సి దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ట్రేట్స్ దట్ ఐ హ్యావ్, there are a lot of my personality traits that he has. Like anything, whether it's our liking towards movies, whether it's the kind of things that we do for recreation, whether our interest in other sport, and most of them will collide and be very similar, unless few changes which obviously manishi తేడా ఉంటుంది. సో అంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ ఆయన తన ప్రభావం నా మీద ఏంటో నాకు తెలియదు, నా ప్రభావం తన మీద ఏంటో తనకి తెలియదు, బట్ ఉంది అని మాత్రం తెలుసు. And see, till today we continue to we meet very regularly. So I mean that's my extended part of my family. It's where Charan and all of them come in. రానా, మీ సినిమా జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళలో కొంతమంది గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బికాజ్ ఐ థింక్ మీ కెరియర్కి వాళ్ళు హెల్ప్ అయ్యారు ఒక రకంగా, అలాగే మీ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేశారు కొంతమంది. వాళ్ళలో మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తర్వాత పూరి జగన్నాథ్, అండ్ దెన్ క్రిష్, ఇప్పుడు రాజమౌళి. సో ఐ థింక్ వీళ్ళు నలుగురు చాలా అసలు ఒక ఐఎమ్ షూర్ ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంటారు మీ లైఫ్లో. అంటే చాలామంది, అంటే ప్రతి సినిమా డైరెక్టర్ హస్ బిన్ ఆల్వేస్ టేకెన్ మీ స్టెప్ అబవ్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు సినిమా మొదలు శేఖర్ కమల్ గారితో అయింది, అండ్ సినిమా ఒక యాక్టింగ్ గురించి నేర్చుకుని వచ్చిన తప్పితే ఎప్పుడు చేయలేదు. సో వన్ ఇస్ యాజ్ అ జర్నీ యాజ్ అంటే ఒకటి ఐ వాజ్ అ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐ ఆ క్లారిటీ ఉంది తప్పితే అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. సో శేఖర్ కమల్ గారు యాక్చువల్లీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ టుక్ మీ ఫార్వర్డ్. మీరు ఆ సినిమా చూస్తే ఈరోజు ఎక్కువ నేను శేఖర్ కమల్ గారిలా కనిపిస్తాను అందులో. చాలామంది అన్నారు అంటే ఇప్పుడు నాలాంటి ఆయనలా కనిపించడం అనేది ఇట్స్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టూ వెరీ వెరీ వేరీడ్ పర్సనాలిటీస్. బట్ సంబడి యూ టాట్ మీ హౌ టు అండర్స్టాండ్ క్యారెక్టర్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్. అవి నేర్పించింది శేఖర్ గారు అండి. ద సెకండ్ డైరెక్టర్ దట్ ఐ వాజ్ రోహన్ సిప్పి అండి. హీ వాజ్ రమేష్ సిప్పిస్ సన్. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దమ్మారథం. అంటే బాంబే అని ఒక వరల్డ్ ఉంటుంది, దానిలో ఇలాంటి సినిమాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ దిస్ అంటే ఇప్పుడు నేను తెలుగులో లాంచ్ అయినండి హీరో ఏవిఎం అనేది పెద్ద బ్యానర్ ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెంకటేష్ నెవ్యూ, సురేష్ బాబు సన్, ఐ వాజ్ రామన్ గ్రాండ్ సన్. ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ మీ. బాంబేకి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ న్యూట్రల్ గ్రౌండ్ టు ద పబ్లిక్. ఇట్ వాజ్ అ వెరీ అంటే దిస్ సంబడి ఫ్రమ్ ఇట్స్ నాట్ ఏదో ఒక న్యూస్లో అక్కడక్కడ వచ్చేది కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ సంథింగ్. అండ్ అప్పటికి తాత సినిమాలు తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే అనకపూర్ ఆ ఈరాలో తీసారు తప్పితే ఈ రీసెంట్ లాస్ట్ 15-20 yearsలో వీ హ్యావెంట్ బిన్ యాక్టివ్ ఇన్ హిందీ ప్రొడక్షన్. సో రీసెంట్ మైండ్కి రాదండి. సో యాజ్ అ న్యూ కమర్ ఐ లెర్న్డ్ అ లాట్ మోర్ దేర్, అండ్ దట్ వాజ్ దోస్ ఆర్ మై రియల్ టూ గురూస్ ఇన్ లైఫ్ ఇన్ దట్ వే. దెన్ జగన్ గారు అండ్ జగన్ గారు ఈజ్ ప్రాబ్లీ నా స్కూల్కి చాలా భిన్నంగా ఉంటారండి. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి ద కైండ్ ఆఫ్ సినిమా దట్ హీ డస్. అంటే ఈజ్ 100% కమర్షియల్
person, and he made it very clear that okay, now this is what is cinema that I like, what is cinema that I cannot be part of, or that is not what I want to take as a step forward. That's something he gave clarity. Writing of dialogues, understanding dialogue అనేది జగన్ గారు నాకు నేర్పించిందండి కంప్లీట్లీ. ఇట్స్ ఆల్ వాట్ ఐ నో ఇస్ ద కూల్నెస్ అబౌట్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఇస్ సంథింగ్ దట్ హీ టాట్. హీ గేవ్ మీ అ పర్సనాలిటీ ఇన్సైట్ అండి, అంటే ఆఫ్ హౌ హీ లెడ్ హిజ్ లైఫ్. సో అంటే నాకు అంటే ఈజ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ ఓషో. ఎవ్రీథింగ్ దట్ హీ బిలీవ్స్ ఆర్ సెస్ ఇస్ ఇన్ దట్ ఆ ఫార్మాట్లో ఉంటుంది అబౌట్ లైఫ్ అండ్ థింగ్స్ లైక్. సో దట్ వే హీ ఈస్ టాట్ మీ అ లాట్.